మేషరాశి వారికి ఈ వారం ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? మేషరాశి వారికి కేవలం 2 గ్రహాలే యోగిస్తున్నాయి. ఏకాదశంలో రాహువు, తృతీయంలో శుక్రుడు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూస్తున్న పనుల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. మీ శ్రమకు తగ్గ గుర్తింపు శుక్రగ్రహం తృతీయ స్థానంలో ఉండటం వల్ల లభిస్తుంది. గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగడానికి అవకాశం కలుగుతుంది. ఏకాదశంలో రాహువు లక్ష్యాన్ని పూర్తి చేయించే విధంగా ధర్మబద్ధంగా ముందుకు నడిపిస్తారు. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టి పూర్తి చేయడం ద్వారా అభీష్ట సిద్ధి కలుగుతుంది. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. అధిక గ్రహాలు వ్యతిరేక స్థానంలో ఉన్నప్పుడు ప్రతి ఆలోచన ఏకాగ్రతతో చేయాలి. యథాలాపంగా ఏ పనులు చేయవద్దు. చెడు ఊహించవద్దు. అపార్థాలకు అవకాశం కల్పించవద్దు. అసూయ పనుల వల్ల ఇబ్బంది ఏర్పడకుండా ప్రవర్తించాలి. అలాగే పనులు పూర్తి చేయాలి. వాయిదా వేస్తే శ్రమ పెరుగుతుంది. ఎప్పుడు పనులప్పుడే పూర్తి చేయడం ద్వారా మేలు జరుగుతుంది. ఇతరులతో పోల్చుకొని నిరుత్సాహం చెందకుండా మనం సాధించిన విజయాలను, మన సామర్థ్యాన్ని మనం గుర్తెరిగి ప్రయత్నం చేయడం ఉత్తమం. మిత్రుల సూచనలు సహకరిస్తాయి. పట్టుదలతో చేసే ప్రతి పని విజయాన్ని ఇస్తుంది. వారం ప్రారంభంలోనే మేలు జరిగే అవకాశం ఉన్నది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా జాగ్రత్తగా పనిచేయడం ద్వారా విజయం లభిస్తుంది. గురుగారు, మేషరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? మేషరాశి వారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి? నవగ్రహాలని దర్శించాలి. మేషరాశి వారు ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? నవధాన్యం నవగ్రహాలకి సమర్పించండి.